దామరగిద్ద మండలం కానుకుర్తి గ్రామంలో గ్రామ పంచాయతీ వర్కర్గా పనిచేస్తున్న గుడి సాయి లక్ష్మప్ప అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోవడం జరిగింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రభుత్వం వారికి నెల నెలా జీతాలు ఇవ్వక దాదాపు 5 నెలల నుండి 7 నెలల వరకు పెండింగ్లో ఉన్న జీతాలు రాక కుటుంబం ఆర్థిక పరిస్థితులు దిగజారిపోయి గ్రామ వర్కర్లు గుండెపోటుతో మరణించడం జరుగుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంబడే గ్రామ పంచాయతీ వర్కర్లకు కనీస వేతనం అమలు చేసి వారికి ప్రతి నెల జీతాలు ఇచ్చేటట్లు ప్రయత్నం చేయాలని కోరారు. అలాగే చనిపోయిన లక్ష్మప్ప కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఆర్థిక సహాయం కింద 20 లక్షల రూపాయలు ఇవ్వాలని, వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అనంతరం ఎంపీడీఓ, ఎంపీఓ వచ్చి మట్టి ఖర్చులకు 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జీపీ వర్కర్లు శ్రీనివాస్, ఇమ్రాన్, శరణప్ప, సాయప్ప, బాబు, ఉషనప్ప, అంబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దామరగిద్ద మండలం కానుకుర్తి గ్రామంలో జీపీ వర్కరు లక్ష్మణ చనిపోవడం అనేది జరిగింది. ఇవాళ ప్రభుత్వం వాళ్ళకు నెల జీతాలు ఇవ్వక దాదాపుగా ఇప్పటికి 4 నెలల నుండి 7 నెలల వరకు పెండింగ్లో ఉంటున్నాయి. అట్లాంటి సందర్భంలో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురై ఈరోజు పారిశుద్ధ్య కార్మికులంతా అకాల మరణానికి గురవుతూ ఉన్నారు. ఈరోజు ప్రధానంగా వాళ్ళకు ప్రతి నెల జీతం ఇస్తే వాళ్ళ ఆరోగ్య సమస్యలు కూడా కొంత తీరే అవకాశం ఉంది. ఈరోజు జీతాలు సరిగ్గా ఇవ్వక ఇంటి భారాన్ని, ఆర్థిక పరిస్థితుల్ని మోయలేక ఈరోజు చాలామంది గ్రామ పంచాయతీ వర్కర్లు అకాల మరణానికి గురవుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంబడే ఈరోజు గ్రామ పంచాయతీ వర్కర్లకు జీతాలు ప్రతి నెల ఇచ్చే రకంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే చనిపోయిన లక్ష్మణ ఆత్మకు శాంతి చేకూర్చాలని, అట్లానే వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఇప్పటికే ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా ఈయన కుటుంబాన్ని పరామర్శించలేదు. వెంటనే ప్రభుత్వం దిగివచ్చి మట్టి ఖర్చులు 20,000 రూపాయలు, అట్లానే వాళ్ళకు ఆర్థికంగా ఎక్స్గ్రేషియా 20 లక్షల రూపాయలు ఇవ్వాలని, అట్లానే వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.